వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలన మొత్తం హిందూ వ్యతిరేక దిశలోనే సాగిందని ఆరోపిస్తూ సంచలన వీడియో విడుదల చేశారు. అంతర్వేది రథం దగ్ధం సంఘటన, రామతీర్థం రాముడి విగ్రహ ధ్వంసం, తిరుమల డిక్లరేషన్ వంటి అంశాలు వైసీపీ హయాంలో ఎలా నిర్లక్ష్యం చేయబడ్డాయో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. తాను గర్వంగా సనాతన హిందువులని పేర్కొన్న నాగబాబు ఇతర మతాలను కించపరచకుండా ధర్మం కోసం మాత్రమే ప్రశ్నిస్తున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా తన తొలి రోజే అసెంబ్లీలో అర్చకుల తక్కువ జీతాల సమస్యపై మాట్లాడారని గుర్తు చేస్తూ హిందూ దేవాలయాలు, అర్చకుల సంక్షేమంపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, అసలు నిజాలను బయటకు రానివ్వలేదని ఆరోపించారు. వైసీపీ నాయకులను హిందూ దేవాలయాల పరిరక్షణ కంటే ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన ఘటనను కూడా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సినిమా రివ్యూలు, సోషల్ మీడియా విమర్శలపై చూపే శ్రద్ధ భగవంతుడు, ఆలయాల విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమయంలో కూడా వైసీపీ నేతలు ఒక్క ట్వీట్ చేయలేదని గుర్తు చేస్తూ ఇది వారి హిందూ వ్యతిరేక ధోరణిని స్పష్టం చేస్తుందని వ్యాఖ్యానించారు. తిరుమలలో వసతి గృహాల ధరలు భారీగా పెంచి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి దూరం చేశారని ఆరోపించారు. దర్శనాలను వ్యాపారంలా మార్చారని, భక్తుల విశ్వాసాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. దర్శనాలపై వ్యాఖ్యలు చేసిన వైవి సుబ్బారెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ ఇది హిందూ భక్తులకు చేసిన అవమానమన్నారు. తిరుమల డిక్లరేషన్ అడిగితే అవమానకరంగా మాట్లాడడం వైసీపీ నేతల అహంకారాన్ని చూపిస్తోందని నాగబాబు వ్యాఖ్యానించారు. హిందువులను చులకనగా చూడడం, వారి భావోద్వేగాలను పట్టించుకోకపోవడం వైసీపీ పాలనలో సాధారణమైపోయిందని ఆరోపించారు. ఈ విషయాలన్నింటిపై ప్రజలు ఆలోచించాలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రశ్నించడం తప్పు కాదని స్పష్టం చేస్తూ తన పోరాటం కొనసాగుతుందని నాగబాబు తెలిపారు.